తాజా సమాచారం చూస్తున్నాం. కూకట్పల్లి వాసి రమ్య ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో రమ్య మృతదేహాన్ని భర్త మహంత్ వదిలి వెళ్లాడు. డబ్బు కోసం భర్తే హత్య చేసినాడని రమ్య తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. రమ్య 10 రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోన్ ద్వారా ఆమె భర్త మహంత్ తెలిపినట్లు తెలుస్తోంది. కూకట్పల్లి వాసి రమ్య ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో రమ్య మృతదేహాన్ని భర్త మహంత్ వదిలి వెళ్లాడు. డబ్బు కోసం భర్తే రమ్యను హత్య చేశాడని రమ్య తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. రమ్య 10 రోజుల క్రిందట ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోన్ ద్వారా ఆమె భర్త మహంత్ తెలిపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లి వాసి రమ్య ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే డబ్బు కోసం భర్తే హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. రమ్య 10 రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోన్ ద్వారా తెలిపిన భర్త ఆమె మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి ఇవాళ తీసుకొచ్చి శంషాబాద్ విమానాశ్రయంలోనే వదిలేసి వెళ్లిపోవడం బంధువుల అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మృతురాలు రమ్య పేరిట ఆస్ట్రేలియాలో సుమారు 2.5 కోట్ల రూపాయల బీమా ఉన్నట్టు తెలుస్తోంది. పాస్పోర్టు ఉంటేనే బీమా వర్తిస్తుందని పేర్కొన్న మృతురాలి భర్త ఆమె పాస్పోర్టు తీసుకుని శంషాబాద్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లి వాసి రమ్య ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే డబ్బు కోసం భర్తే హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. రమ్య 10 రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోన్ ద్వారా తెలిపిన భర్త ఆమె మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి ఇవాళ తీసుకొచ్చి శంషాబాద్ విమానాశ్రయంలోనే వదిలేసి వెళ్లిపోవడం బంధువుల అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మృతురాలు రమ్య పేరిట ఆస్ట్రేలియాలో సుమారు 2.5 కోట్ల రూపాయల బీమా ఉన్నట్లు తెలుస్తోంది. పాస్పోర్టు ఉంటేనే బీమా వర్తిస్తుందని పేర్కొన్న మృతురాలి భర్త ఆమె పాస్పోర్టు తీసుకుని శంషాబాద్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మృతదేహాన్ని ఎప్పుడు హైదరాబాద్ కు తీసుకువస్తారు? బంధువులు ఏమంటున్నారు? కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీకి చెందిన పూర్ణచంద్రరావు కుమార్తె రమ్య ఆస్ట్రేలియాలో నివసిస్తున్న మహంత్ కు గత 3 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వివాహం సమయంలో రమ్య కుటుంబ సభ్యులు ₹1 కోటి పైగా కట్నం అంటే బంగారం నగలు గాని ఇతరత్ర విలువైన గృహోపకరణాలు అదేవిధంగా స్థిరచర ఆస్తులు మొత్తం కలిపి ₹1 కోటి పైగా కట్నం అందజేశారు. ఆ తర్వాత వీరిద్దరు కూడా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఇటీవల గత కొంతకాలంగా
మహంత్ అదనపు కట్నం కోసం రమ్యను వేధిస్తున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే తనను వేధిస్తున్నట్టు రమ్య కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. ఇది గత 10 రోజుల కిందట రమ్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు మహంత్ రమ్య కుటుంబ సభ్యులకు తెలిపాడు. అయితే ఈ ఉదయం రమ్య మృతదేహాన్ని నగరానికి తీసుకొచ్చిన మహంత్ శంషాబాద్ విమానాశ్రయంలో మృతదేహాన్ని వదిలిపెట్టి అట్నుంచి ఆస్ట్రేలియాకి వెళ్లిపోయినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదు, భర్తే అదనపు కట్నం కోసం రమ్యను హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే రమ్య పేరిట ఆస్ట్రేలియాలో 2.5 కోట్ల బీమా కూడా ఉన్నట్లు వారు చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఆత్మహత్య కాదు, భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.